యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ సువర్ణ గారు, వైఫ్ ఆఫ్ లేట్ కోటేశ్వరరావు గారు. వారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాంని వారు స్పాన్సర్ చేశారు. కోటేశ్వరరావు గారు ఈ సంవత్సరం ప్రభునందు నిద్రించారు. సువర్ణ గారిని దేవుడు ఆదరించి ఓదార్చి బలపరచునుగాక. వారికి ఇచ్చిన 2 కుమార్తెలు నిస్సి అరోరా, కెజలిన్ అరోరా గారి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కొరకు సువర్ణ గారికి రావాల్సిన ఉద్యోగంలో దేవుడు సహాయము చేయున్నట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్న దేవుడు వారికి ఆ ఉద్యోగం దయచేయునుగాక. వారికి ఉన్న ప్రతి ఆటంకాల నుంచి దేవుడు విడుదల దయచేసి వారిని దీవించునుగాక. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడి గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు సువర్ణ గారిని, వారి 2 కుమార్తెలను దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరైతే వారు ప్రేమించిన వారిని కోల్పోయారో ఈ రక్షణ సువార్త ద్వారా అనేకులు ఆదరింపబడి ఓదార్చబడి బలపరిచే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ ఎం గంగరాజు గారు మరియు శిరోమణి గారు. వారు విజయవాడ కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమార్తె సదాశ్రీ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రాంని వారు స్పాన్సర్ చేశారు. సదాశ్రీ చదువు కొరకు, తన భవిష్యత్తు కొరకు, రక్షణానుభవం కొరకు, అదేవిధంగా జ్యోతి గారు తన కుమారుడు ఆనంద్ రక్షణానుభవం కొరకు, శిరోమణి గారి భర్త ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేసినందుకు శిరోమణి గారిని, గంగరాజు గారిని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. సదాశ్రీని దేవుడు దీర్ఘాయుష్యుతో దీవించి తన జీవితం దేవుడికి మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక. ఆమెన్. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ రీతిగా ఉన్నారమ్మా? ప్రి తమ్ముడు, ప్రి చెల్లమ్మ బాగున్నారా? అంకుల్, ఆంటీ మీరు బాగున్నారా? మీరు బాగుండాలని మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఏ అనుచరులుగా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేయండి. వాట్సాప్ ద్వారా నాకు కానీ, నాన్నగారికి కానీ, మరి భక్సింగ్ గారికి కానీ మీరు తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ప్రతి శనివారము యేసు అనుచరులు కార్యాలయంలో మీ గురించి మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నామని చెప్తానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దాంతో పాటుగా మరి కార్యక్రమం స్పాన్సరింగ్ విషయంలో కూడా మరి లాస్ట్లో నాన్నగారు చెప్తారు, కానీ ముందుగానే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎంతో ఖర్చుతో కూడిన మినిస్ట్రీ, టెలివిజన్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ ఈజీ మినిస్ట్రీ. సుమారు ఒక ప్రోగ్రాము స్పాన్సర్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయాలి అనగా సుమారు 15,000 to 16,000 రూపీస్, 15,000-16,000 రూపాయలు ఒక్క ప్రోగ్రాంకి అవుతుంది. కాబట్టి దేవుని చేత దీవించబడి వాక్యం చేత బలపరిచిన వారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అద్భుత కార్యాలు యేసు అనుచరుల ద్వారా, సమాధాన సమయం, బైబిల్ సమయం, నిరీక్షణ సమయం ద్వారా, ఈ 3 కార్యక్రమాల ద్వారా వారమంతా మీరు దేవుని వాక్యాన్ని ఎంతగా చేత దీవించబడుతున్నారు. కాబట్టి మీ దీవెనలో మీరు ఇతరులు కూడా దీవెనకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మీరు స్పాన్సర్ చేయకపోతే ఒక కార్యక్రమం లేకపోతే సిరీస్ స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ద మోర్ యూ బ్లెస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్, ద మోర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, మీరు వెళ్ళలేరు, మీరు బోధించలేరు. బోధించే వారిని మమ్మల్ని మీరు ప్రోత్సహించినట్లయితే ఇంకా అనేక ప్రజలు దేవుని వాక్యం చేత ఆదరించబడాలని, అనేక ఆత్మలు రక్షింపబడాలని, అనేక కుటుంబాలు కట్టబడాలని మా హృదయాభిలాష. మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ప్రియ తమ్ముళ్ళు, చెల్లెలు, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, బిజినెస్, దేవుడు మిమ్మల్ని దీవించాడు. మీ దీవెనలో ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండాలని నా విజ్ఞప్తి. మంచిది. ఒక ప్రశ్న ఒక తమ్ముడు వేశాడు, అది చదివిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. నిన్న వాక్యం విన్న తర్వాత ఒక తమ్ముడు ప్రశ్న వేశాడు, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు యూట్యూబ్లో చూస్తున్నా, ఫేస్బుక్లో చూస్తున్నా, మీరు లైవ్లో చూస్తున్నా, లేకపోతే వాట్సాప్కి మీ క్వశ్చన్స్ పంపించండి. మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ అపాలజెటిక్స్, ఐ లవ్ Q&A సెషన్స్. కాబట్టి ఐ లవ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఈ తమ్ముడు రాసిన ప్రశ్న రాజమండ్రి నుంచి రాస్తున్నాడు. తమ్ముడు రాజమండ్రి నుంచి అడిగిన ప్రశ్న, అన్న మీ వాక్యం నిన్న విన్నాను, ఎంతో బాగుంది, ఎంతో ప్రాక్టికల్గా మీరు చెప్పారు. కానీ ఒక డౌట్ అన్న, కుమారుడు తండ్రిని ఆస్తి అడగటంలో ఏ రీతిగా తిరుగుబాటు చేశాడు? మంచి క్వశ్చన్ ప్రియ తమ్ముడు, మంచి క్వశ్చన్. హౌ డిడ్ హీ రెబల్ బై ఆస్కింగ్ హిస్ పోర్షన్? జాగ్రత్తగా వినాలి తమ్ముడు, జాగ్రత్తగా వినాలి.
రెండు విషయాలు. మొట్టమొదటిగా ఆస్తి పంచిపెట్టడంలో తండ్రికే రైట్ ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి వీలైతే తమ్ముడు ఆ బాక్సింగ్ JFM భక్తులో యూట్యూబ్లో పెడుతున్నాడు తమ్ముడు మెసేజెస్ అన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ నిన్నటి మెసేజ్ నువ్వు వింటే నీకు ఆన్సర్ వస్తుంది. అందుకనే జూయిష్ కల్చర్, ఇండియన్ కల్చర్ అని చెప్పాను నేను. జూయిష్ కల్చర్ ప్రకారము తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి ఇవ్వబడుతుంది. మన భారతదేశంలో కూడా తండ్రి చనిపోయిన తర్వాత, లేకపోతే ఇప్పుడు తండ్రి బతుకుండగానే కొంతమంది విల్ రాస్తున్నారు. ఆ విల్ కూడా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే తండ్రి చనిపోయిన తర్వాత. ఇక్కడ రెబెలియన్ నేను ఎందుకు ఈ పాయింట్ పెట్టాను అని, తిరుగుబాటు నేను ఎందుకు పెట్టాను అనగా, తండ్రి బతుకుండగానే పెద్ద కుమారుడు అడగలేదు, చిన్న కుమారుడు, చిన్నవాడు వీడు చిన్నవాడైనప్పటికీ కూడా బతుకుండగా నాస్తి నాకు ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను, నేను సెపరేట్ అయిపోతాను అన్న రీతిగా చెప్పాడు. అందుకనే తండ్రికి తిరుగుబాటు చేశాడు. హీ రెబెల్డ్ అగైన్స్ట్ ది అథారిటీ ఆఫ్ ద ఫాదర్. హీ రెబెల్డ్ అగైన్స్ ద కస్టమ్. హీ రెబెల్డ్ అగైన్స్ ద కల్చర్. అందుకనే చెప్పాను, మరణించిన తర్వాత తీసుకొని ఉంటే అది వేరే విషయం. మరి నువ్వు చిన్న కుమారుడు పెద్ద కుమారుడు రాయలేదు, కానీ నువ్వు పెద్దోడు అయితే నువ్వు అడగవచ్చు, డాడీ నాకు ఇవ్వండి డాడీ, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఆ రీతిగా అడగాలి, ఇయ్యని కాదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ద డిజైర్ ఫర్ మోర్. అందుకే నేను నిన్న చెప్పాను, మతము, రిలీజన్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్. యూఆర్ లుకింగ్ ఫర్ హ్యాపీనెస్. సంతోషము, ఆనందము, ఆహ్లాదము గురించి నువ్వు ప్రాకులాడబడుతున్నావు, అదే మతము. అందుకనే నీ ఏదేదేదో చేస్తున్నావు, నీకు ఒక మనశ్శాంతి, నీకు ఒక తృప్తి కావాలని. నేను ఒక మాట చెప్తాను, మా అక్క చెల్లెళ్ళు, తర్వాత తమ్ముళ్ళు, నాన్నగారు, తల్లిగారు కూడా చూస్తున్నారు. నేను 750 రూపీస్, 750 రూపాయల నుంచి మొదలుపెట్టాను నేను పనిచేస్తాను. చిన్న ఉద్యోగం, హైదరాబాద్లో చిన్న ఉద్యోగం, 750 రూపీస్. అక్కడ పద్మరావు నగర్లో ఇస్మెట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అని ఉండేది. డాక్టర్ VSV రామ్మోహన్ గారు అని, అక్కడ నేను 750 రూపీస్తో ప్రారంభించాను. ఈనాటి వరకు ఐ స్టిల్ మా తండ్రికి, మా తల్లిగారు చూస్తున్నారు, ఐ నెవర్ యాస్ దమ్ ఎ సింగిల్ రూపీ. ఒక్క పైసా నాకు కావాలి అని నేను అడగలేదు. కష్టమైన నష్టమైన దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన జ్ఞానము ఉపయోగించి కష్టపడ్డాను. దేవుడు సేవకు పిలిచాడు. దేవుని సేవలో కూడా నాతో పాటు ఉన్న తోటి సేవకులు, లేకపోతే నాకు ఎరిగిన వారు, నాకు తెలిసిన వారు ఈ వాక్యం చూస్తున్నారు. ఐ నెవర్ స్ట్రెచ్ మై హ్యాండ్ టు ఎనీబడి. ఎవరిని ఒక్క రూపాయి నాకు కావాలి, నా కుటుంబానికి, నా కుమార్తెలకు, లేకపోతే నా పోషణకి అని ఇప్పుడు నేను చెయ్యి జాపి అడిగిన దినాలు లేవు. దేవుని మీద ఆధారపడ్డాను. ప్రతి అవసరం వచ్చిన వెంటనే ఐ జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే. మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, ప్రభువా ఈ అవసరం ఉంది ప్రభువా, నీకు తెలుసు, నీవే నా బాస్ ప్రభువా, నువ్వే నీ ఎంప్లాయీని, నేను నాకు సహాయం చేయను ఆయన అన్న వెంటనే అనుకోని రీతిగా నాకు తెలియని వారు కూడా వచ్చి నా సహాయం చేసిన దినాలు నాకున్నాయి. నేను ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాలి అనగా అనేక సాక్ష్యాలు నేను చెప్పగలుగుతాను. వాక్యం వింటున్న వారు గమనించవలసిన విషయం, రెబెలియన్ ఎందుకు అనే దానికే తమ్ముడికి చెప్పాను. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్. మగవాళ్ళగా మనము వెన్ వి స్టార్ట్, గాడ్ మేడ్ us టు వర్క్. ఒక సిరీస్లో నేను చెప్పాను, దేవుడు ఆదాముకు మొట్టమొదటిగా అప్పచెప్పిన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనగా వర్క్. వీఆర్ మేడ్ టు వర్క్. మనోళ్ళు చేసే పని ఏంటంటే ప్రొద్దున లెగాలి, తినాలి, తిరగాలి, పండుకోవాలి, అంతే. జీవితం గురించి అవగాహన లేకుండా జీవిస్తున్నారు. మంచిది, ఇంక నేను చెప్తే వెళ్తే కోచింగ్ ఇదంతా నేను చెప్పగలుగుతుంది. కానీ ఈరోజు టెక్స్ట్లోకి వెళ్దాం. రండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. మనం చూసాము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసాము. అక్కడ వచ్చిన తర్వాత ఆ కొడుకు వచ్చి అడుగుతున్నాడు, డాడీ గివ్ మీ ద పోర్షన్ దట్ ఫాల్స్ ఆన్ మీ. అడుగుతున్నాడు. అడిగిన వెంటనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఫార్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫార్ కంట్రీ ఇస్ నాట్ ఎ డిస్టెన్స్ ప్లేస్ ఇన్ విచ్ వీ మస్ట్ ట్రావెల్, బికాస్ ద ఫార్ ఆఫ్ కంట్రీ ఎగ్జిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అవర్ హార్ట్స్. మంచి మాట. ఆథర్ పింక్ రాస్తూ ఈ మాట రాశాను, నేను నోట్ చేసుకున్నాను. చూడండి, ద ఫార్ కంట్రీ, ఇక్కడ రాయబడిన మాట 13వ అధ్యాయం. నాట్ మెనీ డేస్ లైటర్ ద యంగర్ సన్ గ్యాదర్డ్ ఆల్ హీ హ్యాడ్ అండ్ టుక్ ఎ జర్నీ ఇన్ టు ఫార్ కంట్రీ and there he squandered his property in reckless living.
కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైన. దూరదేశము ఇక్కడ మనం చూసినట్లయితే దూరదేశము అనగా ఏదో దూరంగా కంట్రీ అని అనుకోవచ్చు, అదొక కోణాన్ని. కానీ ద ఫార్ కంట్రీ ఎగ్జిస్ట్ ఫస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో ఉంటుంది. ఆ దూరదేశము అనేది హృదయాల్లో ఉంటుంది. ద యంగర్ సన్ డ్రీమ్డ్ ఆఫ్ ఎంజాయింగ్ హిస్ ఫ్రీడమ్ ఫార్ ఫ్రమ్ హోమ్, అవే ఫ్రమ్ హిస్ ఫాదర్ అండ్ ఫ్రమ్ హిస్ ఓల్డర్ బ్రదర్. హీ డ్రీమ్డ్, ఒక కలగన్నాడు. తండ్రికి దూరంగా, అన్నకు దూరంగా, ఇంట్లో ఉన్న పరిస్థితులకి దూరంగా వెళ్ళి హృదయంలో ఫస్ట్ ఆ కోరిక వచ్చింది కాబట్టి హీ వెంట్ ఫార్ అవే. బట్ ద లైఫ్ ఇన్ ద ఫార్ కంట్రీ వాజ్ నాట్ వాట్ హీ ఎక్స్పెక్టెడ్. హీ వాంటెడ్ హిజ్ ఓన్ వే, సో హీ రెబెల్డ్ అగేన్స్ట్ హిజ్ ఓన్ ఫాదర్ అండ్ బ్రోక్ హిజ్ ఫాదర్స్ హార్ట్. హీ వాంటెడ్ హిజ్ ఓన్ వే. నేను చెప్పాను కదా, రెబెలియన్. He said, I wanted my own way. And I want to go experiment. But life in that far country was not what he expected. His resources ran out. His friends left him. And famine came, and the boy was forced to do for a strange what he could not do of his own father. Go to work. ఎంత విచారకరమైన సంగతి. ఇంట్లో ఉన్నప్పుడు పని చేయలేదు, ఇంట్లో ఉన్నప్పుడు ఒక గ్లాస్ తీసి అక్కడ పెట్టలేదు, ఒక కంచం తిన్నా కంచం తీయలేదు. కానీ దూరదేశానికి వెళ్ళాడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. కరువు వచ్చిన తర్వాత ఏ తండ్రి దగ్గర ఉన్న పని, ఏ పని అయితే చేయలేదో ఆ పని చేయిస్తానికి ప్రారంభించాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు పని చేయలే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు సహాయం చేయలే, తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి చేయించున్న పనుల్లో సహాయం చేయలేదు. కానీ చూడండి, అంటే పరిస్థితులు ఏ రీతిగా మారుతాయో చూడండి. పని చేయని వాడు హీ స్టార్టెడ్ టు వర్క్. ఎంత విచారకరమైన సంగతి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మన జీవితాల్లో కూడా ఆ రీతిగానే జరుగుతుంది. ఫర్ దోస్ హు రిజెక్ట్ గాడ్స్ విల్, సిన్ ప్రామిసెస్ ఫ్రీడమ్ బట్ ఇట్ బ్రింగ్స్ స్లేవరీ. మళ్ళీ చెప్తాను చూడండి, సిన్ ప్రామిసెస్ ఫ్రీడమ్ బట్ ఇట్ బ్రింగ్స్ స్లేవరీ. యోహాను సువార్త 8:14 మనం చూసినాం. ఇట్ ప్రామిసెస్ సక్సెస్ బట్ బ్రింగ్స్ ఫెయిల్యూర్. It promises life, but the wages of sin is death. రోమీయులకు రాసిన పత్రిక 6:23. The boy thought he would find himself. అనుకున్నాడు, I will find myself in the far country. అని అనుకున్నాడు, but he only lost himself. When God is let out of your lives, enjoyment becomes enslavement. నా మాట వింటున్నారు కదా? When God is left out of our lives, enjoyment becomes enslavement. ఎంత విచారకరమైన సంగతి. ఎన్స్లేవ్మెంట్. అనుకున్నాడు, నేను దూరదేశానికి వెళ్ళి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, దూరదేశానికి వెళ్ళి ఐ విల్ ఫైండ్ మై సెల్ఫ్. అనేకులు యవనస్తులు, ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెమ్మలు, మీరు అనుకుంటున్నారు దూరదేశానికి వెళ్ళి ఐ విల్ ఫైండ్ మై సెల్ఫ్, నన్ను నేను వెతుక్కుంటాను, నన్ను నేను ఎవరో తెలుసుకుంటాను అని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, జర్నీలు చేస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు. జాగ్రత్త సుమా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ ప్రామిసెస్ సక్సెస్ బట్ ఇట్ బ్రింగ్స్ ఫెయిల్యూర్. ఇట్ ప్రామిసెస్ లైఫ్ బట్ ఇట్ బ్రింగ్స్ డెత్. ద బాయ్ థాట్ హీ వుడ్ ఫైండ్ హిమ్సెల్ఫ్ బట్ హీ లాస్ట్ హిమ్సెల్ఫ్. When God is left out of our lives, enjoyment becomes enslavement. మూడో పాయింట్ నేను చెప్తాను, రాసుకోండి. మూడో పాయింట్ రిపెంటెన్స్. రిబెలియన్, రిలీజన్. మూడోది రిపెంటెన్స్, పశ్చాత్తాపం. చూడండి, రిపెంటెన్స్, పశ్చాత్తాపం. 17-19 మనం చూసినట్లయితే అక్కడ చూడొచ్చు. టు రిపెంట్ మీన్స్ టు చేంజ్ వన్స్ మైండ్. జాగ్రత్త వినాలి. పశ్చాత్తాపము అనగా మన మనస్సు మార్చుకునుట. మారు మనస్సు పొందావా అని అంటాం. అంటే మనస్సు మారిందా అని. మారిన మనస్సు, మారు మనస్సు. ఏ రీతిగా మనసు మారుతుంది నేను చెప్తాను. ఏ రీతిగా మనసు మారుతుంది, ఏ రీతిగా మన జీవితాలు మార్చాలి, ఏ రీతిగా మన మనస్సు మార్చుకోవాలి, ఏ రీతిగా పశ్చాత్తాపం చెందాలి, ఏ రీతిగా రిపెంటెన్స్, హౌ యూ కెన్ రిపెంట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఆఫ్ వన్ మైండ్. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద యంగ్ మ్యాన్ డిడ్ వెన్ హీ కేర్డ్ ఫర్ ద పిగ్స్. వాట్ ఎ జాబ్ ఫర్ ఎ జూయిష్ బాయ్. చూడండి, జూయిష్ కల్చర్లో పందుల దగ్గరికి వెళ్ళరు, పంది మాంసం తినరు జూయిష్ కల్చర్లో. కానీ ఏ పని అయితే చేయకూడదో, ఏ పని అయితే ఆ పిల్లోడు చేయకూడదో, ఏ పని అయితే చెయ్యను అని ఆ దృఢంగా నిశ్చయం తీసుకున్నాడో, సాతానుడు అదే పని చేయించాడు. అనేక సార్లు నిన్ను తెలుసుకోవాలని, నిన్ను తెలుసుకోవాలని ఏదేదో యాత్రలు చేస్తూ ఏదేదో చేస్తున్నావు, కానీ ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నావు.
ఏదైతే తాగకూడదో అదే తాగుతున్నావు, ఏదైతే పీల్చకూడదో అదే పీలుస్తున్నావు, ఏ ప్రదేశంలోనూ ఉండకూడదో తమ్ముడు చెల్లమా జాగ్రత్త, ఇటు చూడండి, ఏ ప్రదేశంలోనూ ఉండకూడదో నువ్వు ఆ ప్రదేశంలో ఉన్నావు, ఎవరితోనూ ఉండకూడదో వారితో ఉంటున్నావు. రిబెలియన్ రిలిజియన్. ఈరోజు యూ హ్యావ్ టు రిపెంటెన్స్, యూ హ్యావ్ టు రిపెంట్. పశ్చాత్తాపంతో నువ్వు రావాలి. వచ్చాడు, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, విచ్ సజెస్ట్ దట్ అప్ టు దట్ పాయింట్ హీ హ్యాడ్ నాట్ రియలీ బీన్ హిమ్సెల్ఫ్. హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే తాను ఇక్కడ చూడండి, మంచి మాట అక్కడ రాయబడి ఉంది. బట్ వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ హీ సెడ్, హౌ మెనీ ఆఫ్ మై ఫాదర్స్ హైడ్ సర్వెంట్స్ ఆర్ మోర్ ఇనఫ్ బ్రెడ్ బట్ ఐ పెరిష్ హియర్ విత్ హంగర్. ఎంత విచారకరమైన సంగతి. హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అంటే అప్పుడు దాకా వాజ్ నాట్ బై హిమ్సెల్ఫ్ అన్నమాట. అంటే ఏదో లోకంలో ఉన్నాడు అనమాట. తమ్ముడు చెల్లెమ్మ, మనం కూడా అంతే, ఏదో లోకంలో ఉంటాం అన్నమాట. ఏదో చేయాలని వీఆర్ ఇన్ దట్ ఇల్యూజన్లో ఉంటాం. ఒకసారి వీ హ్యావ్ టు కమ్ టు అవర్ సెల్వ్స్, వీ హ్యావ్ టు కమ్ టు హిమ్సెల్ఫ్. హీ కేమ్ to himself. He came to himself. There is an insanity in sin that seems to paralyze the image of God within us and liberates the animal inside. మనం చూసినట్లయితే the young man changed his mind about himself and his situation. మనసు మార్చుకున్నాడు, పరిస్థితుల గురించి తన అవగాహన గురించి మార్చుకున్నాడు. and he admitted that he was a sinner. He confessed that his father was a generous man and that the service at home was far better than freedom in the far off country. తన తప్పుందాలు తెలుసుకున్నాడు. అన్నాడు, ఇక్కడ కంటే తండ్రి గృహంలో సంతోషం ఉంది, ఇక్కడ కంటే తండ్రి గృహంలో శాంతి ఉంది, ఇక్కడ కంటే తండ్రి గృహంలో సమాధానం ఉంది అని అనుకున్నాడు. It is God's goodness, not just man's badness, that leads to repentance. It is God's goodness, not just man's badness, that leads us to repentance. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి 4వ వచనం. Or do you presume on the crisis of his kindness and the forbearance and the patience, and not knowing that God's kindness is meant to lead you to repentance? God's kindness should lead you టు రిపెంటెన్స్. వాక్యం వింటూనే నువ్వు గమనించవలసిన విషయం, తిరుగుబాటు స్వభావంతో నువ్వు మతం అనే ఆ పిచ్చిలో, మతం అనే ఆ మార్గంలో నువ్వు పడిపోయి దేవుని ఆ మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నువ్వు జీవిత విధానము గడిపిస్తున్నావేమో. ఈరోజు పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. ప్రభువా, ఐఎమ్ కమింగ్ టు యు లార్డ్, ఐఎమ్ కమింగ్ టు లార్డ్. ఐ కన్ఫెస్. ఇక్కడ చూడండి, అక్కడ రాయబడిన మాట చాలా మంచి రాయబడిన మాట. 16, 17, 18 వచనాలు. బట్ వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ హీ సెడ్, హౌ మెనీ ఆఫ్ మై ఫాదర్స్ హైడ్ సర్వెంట్స్ హ్యావ్ మోర్ ఇనఫ్ బ్రెడ్ బట్ ఐ పెరిష్ హియర్ with hunger. Verse 18, I will arise and go to my father and I will say to him, Father, I have sinned against heaven and before you. I am no longer worthy to be called your son. Treat me as one of your hired servants. ఇక్కడ గమనించాలి ఒక మాట. ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట 18వ వచనంలో, నేను మొట్టమొదటిసారిగా ఐ విల్ అరైజ్ అండ్ గో, నేను లేచి అక్కడ ఇంకో మాట, నేను పరలోకమునకు. చూడండి 18వ వచనంలో ఐ విల్ అరైజ్ అండ్ గో, నేను లేచి, ఐ విల్ సే టు హిమ్, నేను పరలోకములకు. ఆయన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక మాట, ఐ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ హెవెన్ అండ్ బిఫోర్ యూ, నేను ఐ యామ్ నో లాంగర్ వర్ది. దట్ ఈస్ పశ్చాత్తాపం. నేను పాపం చేశాను, నేను తిరుగుబాటు చేశాను, నేను హృదయాన్ని గాయపరిచాను. యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు గమనించవలసిన విషయం, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చావు, ఇష్టానుసారంగా. ఈ కుమారుడు దూరదేశానికి వెళ్ళి ఏ రీతిగా వ్యసనాల్లో, దూరదేశానికి వెళ్ళి స్నేహితులతో, దూరదేశానికి వెళ్ళి ఏ రీతిగా డబ్బంతా ఖర్చు పెట్టేశాడో ఇక్కడ మనం చూసినట్లయితే రియలైజ్ అయ్యాడు, నేను చేసింది తప్పు. అక్కడ అంటున్న మాట, ఐ విల్ అరైజ్ ఫ్రమ్ మై సిచ్యువేషన్. ఈ రాత్రి నువ్వు చేయవలసిన మాట, యూ హ్యావ్ టు రైజ్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్, యూ హ్యావ్ టు కమ్ టు యువర్ సెల్ఫ్. నువ్వు ఉన్న, యూ హ్యావ్ టు కమ్ టు యువర్ సెన్సెస్. యూ హ్యావ్ టు కమ్ టు యువర్ సెన్సెస్. అక్కడ మనం చూసినట్లయితే he said it is the boy had thought only about himself, his hunger, his homesickness, his loneliness would have been despair, but his painful circumstances helped him to see his father in a new way. ఆ బాధలో, ఆ కష్టములో, ఆ నష్టములో తండ్రిని ఒక నూతన విధంగా చూశాడంతే. And this thought him hope
if this father was so good to his servants, maybe he would be willing to forgive his son. తండ్రిగా చేయబడి నీవు ఇంకొక మాట, కొంచెం లోతైన మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. తండ్రులు ప్రత్యేకంగా, ఈ తండ్రి నీ కుమారుడు నీ కుమార్తె నీకు తిరుగుబాటు చేశారా? నీ హృదయాన్ని గాయపరిచారా? వారు నిన్ను క్షమాపణ అడిగిన తర్వాత నువ్వు వారిని ఇంకా సాధించి నా ఆస్తి తీసుకెళ్ళిపోయావు, నా పరువు నాశనం చేసేసావు, లేకపోతే నాకున్న ఆ పేరంతా కొంప ముంచేసావు అని అనుకోకుండా యూ హ్యావ్ టు మోడల్ క్రైస్ట్. నీ కుమార్తె నీ కుమారుడు తిరిగి వస్తే నో క్వశ్చన్స్ ఆస్క్డ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. యేసు ప్రభు ఏ రీతిగా నిన్ను అంగీకరించాడో వారిని, నీ బిడ్డలను కూడా ఆ రీతిగా క్షమించి నువ్వు అంగీకరించాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్. You have to accept them. But the true repentance involves the will as well as the mind and the emotions. చూడండి, 3 విషయాలు చాలా లోతైన సత్యం. పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపము will involve the will, the mind and the emotions. చూడండి, I will arise, the will. I will go, the mind. I will say, emotions. ఎంత దేవుని వాక్యం, ఇట్ ఇస్ సో వండర్ఫుల్. నేను చెప్తా ఉంటే అసలు ఇంకా లోతైన సత్యాలు డిగ్ చేయవచ్చు అనమాట. ద విల్, ద మైండ్, ద ఎమోషన్స్. గాడ్ ఈజ్ సేయింగ్ టుడే, విల్ యూ అరైజ్? విల్ యూ అరైజ్? ప్రియతముడు ప్రియచెల్లమ్మా, విల్ యూ అరైజ్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్? విల్ యూ అరైజ్? విల్ యూ సే ఐ విల్ గో? విల్ యూ సే ఐ విల్ సే? నువ్వు అంటావా? నువ్వు లెగుస్తావా? నువ్వు ఉన్న పరిస్థితి, నిస్పృహ, నిరాశ, కృంగుదలలో నుంచి నువ్వు దేవాతి దేవునికి దూరంగా వెళ్ళిపోయావు. ఈరోజు రాత్రి ప్రభు దగ్గరకు వస్తావా? నువ్వు లెగుస్తావా? నువ్వు ఉన్న పరిస్థితి, నిస్పృహ, నిరాశ, ఆ డిప్రెషన్, యాంగ్జైటీలో నువ్వు బాండేజ్గా ఉన్నావు. నువ్వు లెగాలి ఈరోజు. నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడని, నిన్ను అంగీకరించే దేవుడు ఉన్నాడని, నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో నిన్ను ఆహ్వానించి నిన్ను యాక్సెప్ట్ చేసే దేవుడు ఉన్నాడని నమ్మాలి ఈరోజు. ఎల్లప్పుడూ సాతానుడు నీకు వేసేది ఏంటంటే షేమ్, గిల్ట్. నువ్వు పలానా చేసావు, తండ్రిని దుఃఖపరిచావు, తల్లిని గుర్తుపరిచావు, దేవునికి వ్యతిరేకంగా చేసావు, నిన్ను ఎవరు క్షమించరు అనే బంధకంలో సాతానుడు వేసేస్తాడు. ఈరోజు నువ్వు వాక్యం వినాలి, ఈరోజు నువ్వు ఈ మాట వినాలి. ప్రియతముడు ప్రియచెల్లెమ్మ, ఈ మాట వినాలి. బంధకంలో నువ్వు ఉన్నావేమో, సిగ్గుతో నువ్వు ఉన్నావేమో, రిగ్రెట్తో నువ్వు ఉన్నావేమో, వ్యతిరేకంగా రెబెలియన్ స్పిరిట్తో, రెబెలియన్ యాటిట్యూడ్తో నువ్వు చేసావేమో. ఈరోజు రాత్రి నువ్వు వాక్యం వింటుండగా నీకు ఒక శుభవార్త. జీసస్ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్. నువ్వు ఉన్న ప్లేస్లో, నువ్వు ఎక్కడున్నావో ఆ స్థలానికి గాడ్ వాంట్స్ టు కమ్ అండ్ బీ టచ్ యూ వేర్ యూ ఆర్. కమ్ టు ద ప్లేస్ వేర్ యూ ఆర్. వస్తావా దేవుని దగ్గరికి? ఇస్తావా నీ కష్టాన్ని, నీ నష్టాన్ని? వస్తావా దేవుడి దగ్గరికి? ఇస్తావా ఈరోజు నీ దుఃఖాన్ని? వస్తావా దేవుడి దగ్గరికి? ఇస్తావా దేవునికి నీ భయాలను? వస్తావా దేవుడి దగ్గరికి? ఇస్తావా నీ తిరుగుబాటు స్వభావము, నీ మత స్వభావము? పశ్చాత్తాపంతో ఈరోజు, లార్డ్ ఐఎమ్ కమింగ్ with a repentance, with a true repentance heart, with my mind, with my emotions and with my will. ప్రభా, నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. ఈ తప్పిపోయిన కుమారుడు వలె నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకోను. ఆయన తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను, తల్లికి వ్యతిరేకంగా పనులు చేశాను. ప్రభు, ఇప్పుడు ఈరోజు నేను రియలైజ్ అయ్యాను, ఐ కెనాట్ గో బ్యాక్ అండ్ ఫిక్స్ ఇట్. నేను వెళ్ళి దాన్ని ఫిక్స్ చేయలేను. బట్ వాట్ ఐ కెన్ డూ ఈజ్, శేషించిన జీవితము ప్రభువా నీకు నీ చిత్తంలో జీవించాలని, శేషించిన జీవితం ప్రభువా తల్లిదండ్రుల్ని సన్మానించాలని, శేషించిన జీవితము భార్యతో సంతోషంగా భర్తను గౌరవిస్తూ నేను జీవించాలని ఆశపడుతున్నాను. సంఘంలో పాల్గొవాలని ఆశపడుతున్నాను. సేవలో ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా ప్రభువా ఫస్ట్ ఐ వాంట్ టు జంప్. నన్ను క్షమించు నాయన. ఏదేదో చేయాలి, ఏదేదో సంతోషము ఆనందం సంపాదించుకోవాలని నాయన దూరదేశానికి వెళ్ళిపోయాను. ప్రభువా నన్ను క్షమించు నాయన అని అడిగినట్లయితే ఈరోజు ప్రభువారు నేను జ్ఞాపం చేసుకోవాలి. దూరదేశంలో ఉన్నావేమో, అమెరికాలో కానీ, లండన్లో కానీ, కువైట్లో కానీ, ఏ దేశంలో నువ్వు ఉన్నావేమో, శాంతి సమాధానం లేకుండా నువ్వు ఉంటే ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ, ఈ వాక్యం నీ గురించే. తండ్రిని మర్చిపోయి నువ్వు జీవిస్తున్నావేమో, దేవునికి దూరంగా దీవిస్తున్నావేమో. ఒకప్పుడు నువ్వు భారతదేశంలో ఉన్నప్పుడు ఎంతలో సేవల్లో పాల్గొనేవాడు, భారతదేశంలో ఉన్నప్పుడు రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాడు. ఇప్పుడు అమెరికా దేశానికి, లండన్కి, కువైట్కి, ఇతర దేశాలకి తీసుకొచ్చాడే. దూరదేశాలకు నువ్వు వచ్చావు, దేవునికి దూరదేశానికి వచ్చి దేవునికి దూరం అయిపోయావు. దూరదేశానికి వచ్చి తల్లిదండ్రులకు దూరం అయిపోయావు. దూరదేశానికి వచ్చి భార్యకు, భర్తకు, బిడ్డలకు దూరం అయిపోయావేమో. నువ్వు ఈరోజు నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవాలి.
దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఈరోజు. కమ్ హోమ్. వస్తావా దేవుని దగ్గరికి? ఇస్తావా నీ హృదయాల్ని? తప్పిపోయిన కుమారుడు అన్నాడు, హీ అరోజ్ అండ్ హీ రియలైజ్డ్. తెలుసుకున్నాడు, ఐ హావ్ రియలైజ్డ్ మై మిస్టేక్. ఐ వాంట్ గో. ఐ వాంట్ గెట్ అప్ ఫ్రమ్ మై సిచ్యువేషన్. ఐ వాంట్ రైజ్ అప్ అండ్ గో. ఐ వాంట్ రైజ్ అప్ అండ్ గో అని అన్నాడు. లెగ్స్ ఇన్ ద మోమెంట్ హీ గాట్ అప్, ద మోమెంట్ హీ గాట్ అప్, మిరకిల్ స్టార్టెడ్ టు హ్యాపెన్. ఈరోజు వాక్యం వింటూ నువ్వు గమనించవలసిన విషయం, నువ్వు తీర్మానం చేసుకున్నావంటే ఈరోజు నేను లెగాలి, ఈ పరిస్థితుల నుంచి లెగాలి, నా తండ్రి దేవాది దేవుని నేను క్షమాపణ అడగాలి, తల్లిని తండ్రిని క్షమాపణ, భర్తను భార్యని క్షమాపణ అడగాలి అని నువ్వు అనుకున్నావంటే చాలు, దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. అడుగుతావా? ప్రభువుని ఆహ్వానిస్తావా? ఈరోజు అడుగుతున్నాను నేను. తప్పిపోయిన కుమారుడు, యు ఆర్ లాస్ట్, బట్ టుడే గాడ్ వాంట్స్ టు ఫైండ్ యూ. గాడ్ ఈజ్ వెయిటింగ్. ప్రభువారు ఈజ్ వెయిటింగ్. ఆ తండ్రి ప్రతిరోజు హ్యాస్ బీన్ వెయిటింగ్. ఎప్పుడొస్తాడు నా కుమారుడు, ఎప్పుడొస్తాడు నా కుమారుడు అని ప్రతిరోజు వేచి చూస్తున్నాడు. ఈరోజు దేవాతి దేవుడు సిలువలో చనిపోయి మూడో దినాన తిరిగి లేచి, సిలువలో నీ పాపముల గురించి చనిపోయి మూడో దినాన పునరుద్ధరణై ఈరోజు ఆహ్వానిస్తున్నాడు. ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. హీఈస్ కాలింగ్ యూ టుడే త్రూ దిస్ ప్రోగ్రామ్. హీఈస్ కాలింగ్ యూ, కమ్ హోమ్. విల్ యూ అరైజ్? ప్రార్థన చేస్తాను. లెట్ మీ ప్రే ఫర్ యూ. నీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఆయన పశ్చాత్తాపము అనే సబ్జెక్ట్ అనే పాయింట్ పైన నాతో మాతో మీరు మాట్లాడినది మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. అనేక సార్లు నాయన పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం లేకుండా జీవిస్తూ మమ్మల్ని, మా తండ్రి, మమ్మల్ని సేవించే మా ప్రభు క్షమించగలుగుతాడా? ఇంత ఘోరాతి ఘోరమైన తప్పు చేశానే, నేను దేవుని హృదయాన్ని గాయపరిచానే, తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడల హృదయాన్ని గాయపరిచానే, వీరు నన్ను క్షమిస్తారా అనే ప్రశ్న ఇన్ని సంవత్సరాలు నా హృదయంలో ఉండేది నాయన. ఈరోజు ప్రభువా, నువ్వు చెప్పావు, యూఆర్ ఎ గాడ్ ఆఫ్ లవ్, అన్కండిషనల్ లవ్. నాయన, ఐ వాంట్ టు గెట్ అప్. నాయన, నా హృదయంలోకి రా ప్రభువా. నా పాపములు కడుగు నాయన, నా తిరుగుబాటు స్వభావం, నా మత పిచ్చి తీసివేసి ప్రభువా, పశ్చాత్తాపము. లార్డ్, లెట్ మీ గెట్ రిడ్ ఆఫ్ దిస్ రిబెలియస్ స్పిరిట్, రిలీజియస్ స్పిరిట్. లార్డ్, ఐ వాంట్ టు రిపెంట్. నాయన, సహాయం చేయండి నాయన. నా హృదయంలోకి రా ప్రభువా. నువ్వు ప్రార్థించినట్లయితే అమ్మా, నీ హృదయంలో వచ్చి గొప్ప కార్యం దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభువా, మీరే సహాయం చేయండి. ఇంకెవరైనా తీర్మానం చేసుకుంటుంటే ప్రభువా, వారి తీర్మానాన్ని మీరు కనపరచండి. పశ్చాత్తాప హృదయంతో వారు తిరిగి ఆయన నీ దగ్గరికి రాగలిగిన కృప దయచేయండి. సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభువుల వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.